ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరం 1వ నెల 30వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము అయితే మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. లోకాసు వార్త 7:7 పిల్లరా, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ పరలోక రాజ్యం ఇవ్వటమే కాకుండా మరి రాజ్య స్వార్థ వ్యాప్తిలో వచ్చినటువంటి వారందరూ కూడా ఆయన స్వస్థపరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు. స్వస్థపరిచే యెహోవా నేనని సెలవిచ్చినటువంటి గొప్ప తండ్రి ఆయన స్వస్థపరుస్తున్నాడు. శరీర సంబంధంగా కూడా ఆయన స్వస్థపరిచాడు. అనేకమైన కార్యములైన స్వస్థతను చేశాడు. కాబట్టి అందులో ఒక వ్యక్తి శతాధిపతి అంటాడు, తనలో ఒక పనివాడిగా స్వస్థత అంటే అస్వస్థతకు గురైనప్పుడు కాబట్టి స్వస్థత పొందటానికి లేకపోతే ఆయన వచ్చి ఆ దాసుని ఆ ముట్టి స్వస్థపరిస్తే మరి అతను స్వస్థపరచబడతాడు అన్నట్లుగా మరి కొంతమందిని అతని దగ్గరికి పంపించినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అని అంటాడు, మరి నువ్వు మాట మాత్రం సెలవిస్తే సరిపోద్ది, నువ్వు మాట మాత్రం సెలవిస్తే సరిపోద్ది, నువ్వు ఇచ్చిన మాట ద్వారా నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటున్నాడు శతాధిపతి. అంటే యేసు ప్రభువారిని ఎంత గొప్పగా గుర్తించాడో ఆ ఆలోచన చేయలేదు. ఇంకా అనేకమైన సంగతులు అందులో ఉంటాయి, కానీ ఈ రోజున మనం గుర్తించలేనటువంటి గుర్తింపు అంటే యేసు ప్రభువారి మాటలో ఎంత శక్తి ఉందో, ఎంత ఉన్నతమైనటువంటి మాట గలదో, ఆ మాట ఎంత బలమగలదో, ఆ మాట ద్వారా అనేకమైన కార్యములు జరుగుతున్నటువంటి సందర్భం ఉంటుంది. ఈ రోజున దేవుని మాట వినటానికి కూడా చాలామంది కూడా వెనకం చేస్తారు, కానీ దేవుని మాట ద్వారా ఏముందంటే స్వస్థత ఉంది. మరి ఆనాడు యేసు ప్రభువారి మరి మాట ద్వారా స్వస్థత పొందారంటే ఈనాడు దైవ సేవకుడి ద్వారా మాట ద్వారా మాత్రమే దేవుడు స్వస్థపరుస్తాడు. అందుకే చాలా సందర్భాలు ఏమన్నాడు, విశ్వాసం ఉంచమన్నాడు. విశ్వాసమే ఆ వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉంది అనేది కూడా యేసు ప్రభువారు చాలా సందర్భాలు చెప్పాడు. నీవే బలహీనతో కలిగి ఉన్నావో, ఎటువంటి వ్యాధితో కలిగి ఉన్నావో, తీరని ఒకవేళ కుదరని ఒకవేళ బాధలతో ఉంటున్నప్పుడు, ఒకవేళ తగ్గని బాధలతో ఉంటున్నప్పుడు యేసు వైపు ఒకసారి చూడండి, యేసు వైపుతో విశ్వాసం ఉంచండి. ఆయన మాట దగ్గరికి వెళ్ళండి. ఆయన మాట ద్వారా అనగా దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుని సేవకుడు మాట ద్వారా దేవుడు స్వస్థపరచబడతాడు. మరి ఆయన మాటకి లోబడి ఆయన మాటకి విలువిస్తే ఆయన మాట చాలా శక్తివంతమైనది. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేశ్వనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి, స్వస్థపరిచే దేవుడు నీవేనైనా. ఎంతోమంది బలహీనలు కలిగి ఉన్నారు. ఎవరైతే నీ అద్దకు వస్తారో వారిని స్వస్థపరిచే దేవుడు నీవే తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అనేకమైన వ్యాధులతో ఉన్నారు, బాధపడుతున్నారు. దేవా స్వస్థపరచండి ఆయన. దేశాన్ని కాపాడిన తండ్రి, ఆస్వాదించిన ప్రభు. దేవా తండ్రి, ఇదిగో నన్ను ప్రభు యవన బిడ్డలందరినీ కూడా దీవించము తండ్రి. వేసే నన్ను ప్రభావం మరి నన్ను ఈ దేశం బిడ్డలకు అందరూ మంచి వంతులను పండి మా దేశ పాడి పడినంత మీరు ఆశ్రయించండి. రోగులు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలకు విడుదల తేండి. కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేయండి. చదువుకున్న బిడ్డలు మంచి జ్ఞానచోడి పెంచండి. పనికిళ్ళ బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం తెరంపండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.